కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ నిర్వహణపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఇండస్ట్రీ సౌజన్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ అనేది బీసీసీఐ నియమావళికి పూర్తిగా విరుద్ధమైందని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ మ్యాచ్ స్పాన్సరర్గా ఉన్నారని గుర్తు చేసిన వారు బీసీసీఐ నియమావళి ప్రకారం క్రికెట్ పరిపాలన లేదా క్రికెట్ కార్యకలాపాల్లో మంత్రులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జోక్యం చేసుకోవడం నిషేధితం అంటూ పేర్కొన్నారు. రాజకీయ లాభాల కోసమే ఇలా చేస్తున్నారంటూ ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. నమస్తే మీడియా మిత్రులందరికీ షార్ట్ నోట్లో పిలవంగానే ఈ ప్రెస్ మీట్కి అటెండ్ కావడం మనకి ధన్యవాదాలు చెప్తున్నాం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ యువత కోసం, తెలంగాణ సమాజం కోసం తప్పిస్తూ పనిచేస్తున్న ఆర్గనైజేషన్. ప్రాక్టికల్గా గత 11 సంవత్సరాల నుంచి ఏదైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణకి ఏం కావాలి, క్రికెట్ విషయంలో తెలంగాణకి ఏం కావాలని అడుగుతూ వస్తున్నాం. కోర్టుల ద్వారా అడిగినాం, ప్రభుత్వానికి లేఖలు రాసినాం, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినాము, కోర్టులలో పిటిషన్లు వేసినాము, ఆర్డర్లు వచ్చినాయి. బీసీసీఐ కూడా 3 సార్లు మీటింగ్ పెట్టి తెలంగాణ ఏం అవసరం తెలంగాణ క్రికెట్కి అనేది చెప్పి క్లియర్గా ఒక 4.5 సంవత్సరాల క్రితం July 11, 2021 ఒక ప్రాక్టికల్ డైరెక్షన్ ఇచ్చింది. కన్సల్ట్ విత్ టీసీఏ, కొలాబరేట్ విత్ టీసీఏ. ఇది 100 సార్లు ఈ అంశం చెప్పినాం. ఈ ఒక్క మాట హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన పెద్దవాళ్లకు ఎందుకు బుర్రకెక్కలేదో నాకు అర్థమవుతలేదు. వీళ్ళు ఆలోచన చేయకూడదనా, ఈగో ప్రాబ్లమా, లేకుంటే వీళ్ళ జేబులకి వెళ్ళి మేమైనా పైసలు గుంజుకుంటాం అనుకుంటురా, లేకుంటే వీళ్ళ మీద కంప్లైంట్ చేసినందుకు అక్కసుతోటి కోర్టు ఏం బీగుతుంది మమ్మల్ని, గవర్నమెంట్ ఏం బీగుతుంది అనుకుంటున్నారా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకటే ఒక సింపుల్ 1 paragraph డైరెక్షన్ స్పీకింగ్ ఆర్డర్ ఫ్రమ్ బీసీసీఐ ఆన్ July 11, 2021 క్లియర్లీ డైరెక్ట్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఆ డైరెక్షన్లో ఆ 39 pages ఆర్డర్లో ఫస్ట్ 3 pages అంతా క్లియర్గా దీని హిస్టరీ ఏంది, సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, హైకోర్టు ఏమని చెప్పింది, జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ రిఫార్మ్స్లో క్రికెట్ అంటే ఎలా ఉండాలి, దేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన అసోసియేషన్ స్టేట్ లెవెల్ బాడీకి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్, స్ట్రక్చరు, కంప్లయన్స్ ఉండాలి అని క్లియర్గా రాసి ఈ బేసిస్లో హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, వాళ్ళని హానర్ చేయడానికి, వాళ్ళతో కంప్లై కావడానికి ఈ ఆర్డర్ ఇస్తున్నాం మేము. ప్రస్తుతానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను ఆబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టలేము. కాబట్టి సుప్రీంకోర్టు అప్రూవ్ చేసిన బీసీసీఐ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక క్లాజ్, 19 క్లాజులు పక్కకు పెట్టి ఫేవరబుల్గా ఉండే ఒక క్లాజ్ మాత్రం తీసుకొని అందులోంచి బీసీసీఐ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్ ఇచ్చింది అంటే స్టేట్ లెవెల్ బాడీ ఒకటే ఉండాలి కాబట్టి హైదరాబాద్లో ఉంటుంది, ఉండనియండి. మీరు కొలాబరేట్ కండి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్తో, జిల్లాలన్నీ వాళ్ళు ఉంటారు హైదరాబాద్ సిద్దిపేట. ఇంత క్రిస్టల్ క్లియర్గా విపులంగా కొలాబరేట్, కన్సల్ట్ టీసీఏ, కొలాబరేట్ విత్ టీసీఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ క్రికెట్ ఇన్ అవుట్ సైడ్ హైదరాబాద్ సిటీ అని క్లియర్గా రాసి ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని తుంగలో దొక్కిండ్రు వీళ్ళు. దాని మీద కంటెంప్ట్ మీద ఎన్నో పిటిషన్లు పోయినాయి. బాంబే హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ ఉంది. దీన్ని తొక్కడానికి, దీన్ని డ్రాగ్ చేయడానికి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ప్రాసెస్లో టీసీఏకి సంబంధించిన పేరెంట్స్, పిల్లలు, టీసీఏకి సంబంధించిన కమిటీ మెంబర్లు, జిల్లాల్లో ఆపరేట్ చేసే వాళ్ళందరినీ మేము కొనేస్తాము, కంపేస్తాము, కుమ్మకైతాం అనుకున్నారు. ఒక్కడు కూడా అవకాశం ఇవ్వలేము మా వాళ్ళు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఒక కుళ్ళిపోయిన బాడీ, ఒక చెత్త అసోసియేషన్. అందులో ఉన్న వాళ్ళందరూ క్రిమినల్సు. పవర్ కోసము ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళ బూట్లు నాకుతూ ఉండేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంతకాలం వాళ్ళ బూట్లు నాకినరు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వీళ్ళ బూట్లు నాకుతున్నారు. కానీ వీళ్ళ తప్పులు మాత్రం సరిదిద్దుకోవడం లేదు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, సీనియర్లు, జూనియర్లు ఒక లెక్క లేదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒక రూల్ ఉంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ అనేది ప్రపోజ్ చేసిందో, జి వెంకటస్వామి రండి ప్లీజ్, జి వెంకటస్వామి మెమోరియల్ టీ20 ఇంటర్ డిస్ట్రిక్ట్ అని పెట్టారండి. అసలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో లింకు లేకుండా వెంకటస్వామి గారి పేరు మీద, ఆయన పెద్ద స్వాతంత్ర సమరయోధుడు ఉండే తెలంగాణకు అనుకుందాం. వారి అబ్బాయిలు కుబేర్లు, డబ్బులున్న వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వివేక్ గారి మీద, వినోద్ గారి మీద మాకు ప్రాక్టికల్గా ఎటువంటి ఇబ్బందులు లేవు, పర్సనల్గా ఏమీ లేవు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో ఎందుకు ట్యాగ్ అవుతున్నారు? మీరు సొంతంగా చేసుకోండి. గవర్నమెంట్లో మినిస్టర్లుగా ఉన్నారు కదా, గవర్నమెంట్ సహకారంతో టోర్నమెంట్ చేసుకోండి మీ ఆయన పేరు మీద. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈజ్ బౌండ్ బై బీసీసీఐ కాన్స్టిట్యూషన్. బీసీసీఐలో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ నెంబర్ 38లో కమర్షియల్ ఇంట్రెస్ట్ అనే ఒక క్లాజ్ ఉంది, చూడండి. కమర్షియల్ కాన్ఫ్లిక్ట్ రూల్ నెంబర్ 38లో నెంబర్ 3 కమర్షియల్ కాన్ఫ్లిక్ట్. ఏదైతే T20 లీగ్ చేద్దాం అనుకుంటున్నారో విశాఖ ఇండస్ట్రీస్ ఇంతకుముందు స్పాన్సర్ చేస్తుంది, వెంకటస్వామి మెమోరియల్ అన్నారు. వెంకటస్వామి మీ ఫాదరు, విశాఖ ఇండస్ట్రీలో మీరు డైరెక్టర్లు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మీరు మెంబర్లు. ఒక వ్యక్తి ఒకటే రోల్లో ఉండాలి, ఒకటే పని చేయాలి, కమర్షియల్ ప్రయోజనాలు ఉండకూడదు అని దేశవ్యాప్తంగా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో, అది టెస్ట్ క్రికెటర్లు కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఐపీఎల్ టీమ్ ఓనర్స్ కావచ్చు, బీసీసీఐ సంబంధించిన టోర్నమెంట్ల స్పాన్సర్లు కావచ్చు, అందరినీ కూడా ఒకరు ఒకటే పాత్ర వహించాలి, ఒకటే రోల్ ఉండాలని క్రిస్టల్ క్లియర్గా చెప్తూ వచ్చింది. బీసీసీఐ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. ఎన్నో రకాల పిటిషన్స్ అన్నీ కూడా ఫైల్ అయిన వాటి మీద ఎన్నో రకాల డైరెక్షన్స్ ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, మీదకి ఒక 40 నుంచి 45 కోర్ట్ డైరెక్షన్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ జస్టిస్ ఆర్ఎం లోధా రికమెండేషన్స్ యాజ్ అప్రూవ్డ్ బై హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ద మ్యాటర్ ఆఫ్ సివిల్ అపీల్ నంబర్ 4235 ఆఫ్ 2014 అయితే రిఫార్మ్స్ మ్యాటర్ ఉందో బీసీసీఐ, దాంట్లో ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే రూల్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి పెద్ద పెద్ద మహామౌలు అక్కడ ఇండియా సిమెంట్ సంబంధించిన పెద్ద ఆయన శ్రీనివాసన్ గారి నుంచి మొదలు పెడితే, శరద్ పవార్ గారి నుంచి మొదలు పెడితే, అనురాగ్ ఠాకూర్ గారి నుంచి మొదలు పెడితే, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, వీళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయింది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న మూర్ఖులకు ఎందుకు అర్థమవుతలేదు ఈ విషయం? నేను మూర్ఖులు అని ఎందుకంటున్నా అంటే, చదువుకున్నారా మీరు, చదువుకోలేదా, మీకేమైనా బుర్ర పనిచేస్తుందా లేదా అని అడుగుతున్నా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళని. ఒకసారి 2018లో మీరు ఈ ప్రయత్నం చేసిండ్రు, బుల్డోజ్ చేసి టోర్నమెంట్ చేసుకున్నారు. అందులో ఆడిన వాళ్ళందరూ డిస్ట్రిక్ట్ల పేరు మీద ఆడిన ప్రతి ఒక్కడు హైదరాబాద్ నుంచి ఆడినోళ్ళు, హైదరాబాద్ సిటీ పిల్లలు. హైదరాబాద్ సిటీలో ప్రైవేట్ అకాడమీలోంచి మీరు డబ్బులు తీసుకున్నారో, డబ్బులు ఇచ్చిండ్రో దేవుని కెరక. జిల్లాల్లో పోయి మీరు క్రికెట్ ఆడిచ్చిండ్రు. ఈ కంప్లైంట్ బీసీసీఐకి పోతే వాళ్ళు డిసప్రూవ్ చేసిరు ఈ టోర్నమెంట్ని. మీరు దీనికి సంబంధించిన లెక్కలు 2 కోట్లు 3 కోట్లు చూపిస్తే బీసీసీఐ అప్పుడు ఒప్పుకోలేదు. ఇది ప్రాక్టికల్ నిజం కాదా, తెలియదా మీకు? మీరు బీసీసీఐలో హెచ్సీఐలో మెంబర్లు కాదా? దల్జీత్ సింగ్ని అడుగుతున్నా, ఇప్పుడున్న ఆయన బసవరాజుని అడుగుతున్నా, జస్టిస్ నవీన్ రావు గారిని అడుగుతున్నా. మీ అయ్యా మీకు 100 సార్లు పిటిషన్లు పెట్టినాం, 6 రిప్రజెంటేషన్లు అయినాయండి జస్టిస్ నవీన్ రావు గారికి. హైకోర్టు ఏం చెప్పింది? ఇన్ లైన్ విత్ జస్టిస్ నాగేశ్వరరావు రికమెండేషన్స్, ఆయన రిపోర్ట్ బేస్ చేసుకొని సింగిల్ మెంబర్ కమిటీగా హానరబుల్ హైకోర్టు అపాయింట్ చేస్తే, ఆ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి జస్టిస్ నవీన్ రావు గారిని అక్కడ కుర్చీలో కూర్చోబెట్టారు. ఇది పదే చెప్తున్నాం. ఆ పెద్ద ఆయనకు అర్థమైతలేదు జస్టిస్ నవీన్ రావు గారికి. మీరు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏం చేస్తున్నారు? ఇంతకుముందు జరిగిన తప్పులు కాయడానిక, ఫర్దర్గా పెద్ద తప్పులు చేయించడానిక జస్టిస్ నవీన్ రావు గారు, హానరబుల్ జస్టిస్ నవీన్ రావు గారు అడ్మినిస్ట్రేటర్గా, సింగిల్ మెంబర్ కమిటీ అడ్మినిస్ట్రేటర్గా జస్టిస్ నాగేశ్వరరావు గారి ఏదైతే స్థాయి ఉందో, పవర్స్ ఉన్నాయో, ఆ స్థాయిలో ఆ లైన్లో పనిచేయడానికి పవర్స్ ఉన్నాయి మీకు అయ్యా అని 10 సార్లు చెప్పినాం, రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. మీరు ఎందుకు హెచ్సీఏ వల్ల దురాఘాతాలు ఆపలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం మేము. పెద్దవారిని గౌరవించి చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు హానరబుల్ పొజిషన్లో ఉన్నారు, మా బాధలు మీకు చెప్పుకుంటే పిల్లల బాధలు తీరుస్తారనుకుంటే మా బాధలు పెంచుతున్నారు, మీరు కాన్ఫ్లిక్ట్ పెంచుతున్నారు. రూల్ నెంబర్ 38 మీరు రిటైర్డ్ జడ్జ్, మీరు అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ మీకు తెలియదా? నేను మీకు ఉత్తరం రాసిన 13వ తారీఖు రోజు ఉత్తరం రాసిన, అయినా 18వ తారీఖు రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా అనౌన్స్ చేస్తారండి? మీరు ఏం చేస్తున్నారు? మీ కంట్రోల్లో హెచ్సీఏ లేకపోతే మీరు పదవికి రిజైన్ చేయండి, హైకోర్టుకు చెప్పండి. హెచ్సీఏ ఇస్ నాట్ లిజనింగ్ టు మై ఎనీ స్టేట్మెంట్, మై డైరెక్షన్స్, నా కంట్రోల్ లేదని చెప్పండి. మీరు హెచ్సీఏ వాళ్ళని అడుగుతున్నా, జస్టిస్ నవీన్ రావు అక్కడ ఉన్నాడని మీరు గుర్తిస్తురా లేదా? ఇక్కడ హెచ్సీఏ కరెక్టా, జస్టిస్ నవీన్ రావు కరెక్టా, లేకుంటే ఇద్దరు కుమ్మక్కైపోయినరా? ఇది నేను ప్రశ్నిస్తున్నాను, నేను భయపడతలేను. ఎన్ని సంవత్సరాలండి ఇట్లా పిల్లల భవిష్యత్తు ఆడుకుంటారు మీరు?
అండర్ 14 పిల్లలు పేరెంట్స్ అందరినీ మొన్న తీసుకొచ్చి ఎండలో నిలబెడతారు. ఏమైంది? ఆ క్రికెట్ టీం సెలక్షన్ ఎక్కడ పోయింది? క్యాంప్ ఎక్కడ పెట్టారు? 5,000 మంది పిల్లల్ని రోడ్ల మీద నిలబెట్టి 2 రోజులు తిండి తిప్పలు వాటర్ లేకుండా ఏదైతే సెలక్షన్ చేశారో అండర్ 14 దాని టీం సెలక్షన్ ప్రాసెస్ రిజల్ట్ ఏది? ఎక్కడుంది టీము? ప్రాబబుల్స్ ఏరి? క్యాంప్ ఎక్కడ పెట్టారు? ఏ జిల్లా నుంచి ఎంతమంది పిల్లలు వచ్చారో డేటా ఉందా మీ దగ్గర? మీ బుర్ర పనిచేస్తలేదా అడుగుతుంటే? పద్ధతి ఉందా ఏమన్నా? సిఐటి మీద కేసు పెట్టింది, పోలీస్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఏసీబీ కేసులు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చరు కుర్చీల కాడ నుంచి బాల్స్ కాడ నుంచి మీ పంచాయతీలు ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. క్రికెటింగ్ వరల్డ్ మొత్తం తెలుసు. అయినా బుల్డోజ్ చేసి ఇలా వెంకటస్వామి మెమోరియల్ T20 జిల్లాల్లో ఏ విధంగా చేస్తారని అడుగుతున్నారు. ఎట్లా చేస్తారు మీరు? మా పిల్లల పేరెంట్స్కి ఫోన్ చేసి మీ పిల్లల్ని పంపిన అడుగుతారు. బుద్ధి ఉందా ఏమన్నా? నీ సొంత డేటా ఎక్కడుంది? నీ సొంత క్యాడర్ ఎక్కడుంది? టీసీఏలో రిజిస్టర్ అయిన ప్లేయర్స్ పిల్లలకు ఫోన్ చేసి, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, మా కోచెస్కి ఫోన్ చేసి, మేము టోర్నమెంట్ పెడుతున్నాము హెచ్సిఏకి మీ పిల్లల్ని పంపిన అడుగుతారా? మీ దమ్మేది అని అడుగుతున్నా. మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లాల్లో ఉంటే అండర్ 14 హైదరాబాద్లో ఎందుకు పెడతారు సెలక్షన్? ఇంట్రా డిస్ట్రిక్ట్ అని పెట్టి ఎక్కడ పెడతారు? ఇంట్రా డిస్ట్రిక్ట్ దానికి షెడ్యూల్ ఏది? దీనికి పర్మిషన్ ఏది? T20 లీగ్ అని పెట్టి T20 లీగ్ కొన్ని నామ్స్ ఉంటాయి తెలుసా మీకు? మేము తెలంగాణ గోల్డ్ కప్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చేస్తున్నాం, అది ప్రకటించినాం, సెలక్షన్స్ అయిపోయినాయి, టీంలన్నీ మాకు ఫిక్స్ అయిపోయినాయి, ప్లేయర్లు మాకు ఫిక్స్ అయిపోయారు. మేము సెలెక్ట్ చేస్తున్న పిల్లల్ని మీరు ఫోన్ చేసి మాకు హెచ్సిఏకి వచ్చి పెడతారు. బుద్ధి ఉందా ఏమన్నా? ఇది పొలిటికల్ పార్టీ ఏమన్నా రంగులు మార్చడానికి? మేము టోర్నమెంట్ చేస్తుంటే అదే డేట్లు ఇంకో టోర్నమెంట్ పెట్టాలని చేస్తారా? ఎథిక్స్ ఉన్నాయేమని అడుగుతున్నాను నేను. దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాను నేను. దమ్ముంటే రండి, నేను ఒక ఓపెన్ డిబేట్ పెడుతున్నాం. 26వ తారీఖు, ఈ నెల 26వ తారీఖు రాసుకోండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 220 మంది మెంబర్లకు ఛాలెంజ్ విసురుతున్నా. ఆఫీస్ బేరర్స్, పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఆఫీస్ బేరర్స్, ఇంక్లూడింగ్ దోస్ who are members of HCA, who are in ministers, I am challenging, come on to open debate on 26th round table conference. తెలంగాణ క్రికెట్కి సంబంధించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్న అక్కడ మా ఎంపీలు వస్తారు. మీ తరఫున రండి, హెచ్సిఏకి సంబంధించిన సభ్యులు రండి. ఎవరెవరు తెచ్చుకుంటారో తెచ్చుకోండి. మా బెస్ట్ 5 మందిని మేము తెచ్చుకుంటాం, మీ బెస్ట్ 5 మంది మీరు తెచ్చుకోండి. డిబేట్ చేద్దాం, గంటల తరబడి డిబేట్ చేద్దాం. నా దగ్గర డాక్యుమెంట్ 6,000 పేజీల డేటా ఉంటుంది విత్ రెఫరెన్సెస్, డేట్స్, 6,000 పేజెస్ ఆఫ్ డేటా, ఒక 100 పైన పిటిషన్లు, రిప్రజెంటేషన్స్, ఒక 40 పైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్లు, క్లబ్లు, మీకు వ్యతిరేకంగా ఉన్న కోర్టు ఆర్డర్లు, ప్రెస్ వాళ్ళ ముందు, నేషనల్ మీడియా, స్టేట్ మీడియా, అందరిని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పిలిచి అందరి ముందు లైవ్ డిబేట్ పెట్టుకుందాం. మేము మాస్ మూమెంట్ అని చేస్తాం కానీ చెప్పంగానే మీరు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటారా? మేము క్రికెటర్ల కోసం, క్రికెట్ కోసం మాస్ మూమెంట్ చేస్తాం. గవర్నమెంట్తోని, తర్వాత బీసీసీఐ తోటి, హెచ్సిఏ తోటి కొట్లాడతామన్నారు అన్నాం. వివేక్ వెంకటస్వామి గారు, పెద్ద ఆయన మంత్రి గారు, మిమ్మల్ని అడుగుతున్నా, తెలంగాణ పిల్లల బాగు మీకు అవసరం ఉంటే బీసీసీఐ ఇచ్చిన ఆర్డర్, బాంబే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలు మీకు అందరికీ తెలుసు, అందరి దగ్గర సర్వే అయినాయి. మీ లాయర్లకు తెలుసు, మీ ఫ్రెండ్స్కి తెలుసు, మీ కొలీగ్స్కి తెలుసు. దాన్ని బేస్ చేసుకొని మీరే పిలిచి పెద్ద మనసు చేసుకొని సీఎం దగ్గరనో, స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గరనో, లేక మీరు మంత్రులందరూ కూర్చోనో, ఈ మధ్యన అజరుద్దీన్ కూడా చాలా ముద్దు కూడా తీసుకుపోయి మంత్రి చేసారు కదా. మంత్రి అన్నప్పుడు రాష్ట్ర బాగోగులు చూడాలి. మంత్రి అంటే రాష్ట్రాన్ని దోచుకోవడానికో లేకుంటే దొంగలకు కట్టబెట్టడానికి ఉండొద్దు. మీరు మంత్రులుగా ఉన్నారు. అజరుద్దీన్, వివేక్ గారు, స్పోర్ట్స్ మినిస్టర్ సిఆర్ గారు కూడా అడుగుతున్నా, మీరు కన్వీన్ చేయండి మీటింగ్. ఏంద్రా పంచాయతీని కూర్చోబెట్టి మాట్లాడండి. తెలంగాణ పిల్లల బాగు గురించి ఆలోచించే మీకు అవసరం లేదా? మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఇన్ని రకాలుగా మేము ఆక్రోశం వ్యక్తం చేస్తుంటే, ఇన్ని కోర్టు ఆర్డర్లు చెప్తుంటే, ఇన్ని పోలీస్ కేసులై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంటే, ప్రతి జిల్లాలో కమిషనర్ల దగ్గర, ఎస్పీల దగ్గర మా పిల్లలపై కంప్లైంట్ చేస్తుంటే, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటే ఒక్కటి పట్టించుకోడా? దేనికోసం గవర్నమెంట్ అడుగుతున్నారు మీరు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? రూల్ 38 కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద బీసీసీ ఆల్రెడీ చెప్పింది, మీరు టోర్నమెంట్ చేయొద్దు. హెచ్సిఏ కెనాట్ బి ట్యాగ్. వెంకటస్వామి గారు, మీరు చేసుకోండి టోర్నమెంట్, మీరు ఇండివిజువల్గా చేసుకోండి, ప్రైవేట్గా చేసుకోండి, గ్రాండ్గా వేసుకోండి. 10 కోట్ల రూపాయలు కాదు, 10 కోట్లు ఖర్చు పెట్టుకోండి. పిల్లలకు డెవలప్ చేయండి. ఎవరొద్దుంటున్నాడు? మాతో కన్సల్ట్గా మన హెచ్సిఏకి చెప్పింది కాబట్టి హెచ్సిఏ బ్రాండ్ వాడితే ఖచ్చితంగా టీసీఏ ద్వారా పోవాల్సిందే. లేదంటే బీసీసీఐతో చెప్పండి, లేదంటే కోర్టులో మీరు ఆర్డర్ తీసుకోండి. టీసీఐతో మీకు సంబంధం లేదు, బీసీసీఐ తప్పు చెప్పింది, ఈ క్రికెట్ కంట్రోల్కు బీసీసీఐకి సంబంధం లేదు, బీసీసీఐ ఆర్డర్ మీరు పాటించాల్సిన అవసరం లేదు, తెలంగాణ అనే రాష్ట్రం భారతదేశంలో లేదు, తెలంగాణకు బీసీసీఐకి సంబంధం లేదు అని ఆర్డర్ తీసుకురండి చెప్తా. లేకుంటే మీరు చెప్పండి మంత్రులారా. నేను అజరుద్దీన్ గారిని, వివేక్ గారిని అడుగుతున్నా, శ్రీహరి గారు మంత్రి గారిని అడుగుతున్నా,
మీరు చెప్పండి, తెలంగాణ పిల్లల భవిష్యత్తు మీకు సంబంధం లేదా? వేల మంది పిల్లలు ఇట్లా రోజు ప్రతి సంవత్సరం కూడా నష్టపోతూ ఉంటే, ఇలా కెరీర్ నాశనం అయిపోతుంటే దొంగలకు సదులు కడతారా? హైదరాబాద్ క్రికెటేషన్లో మొత్తం క్రిమినల్స్ అని అందరికీ తెలుసు, మీకు తెలియదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాదా మీకు? ఒక 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 మనిషిని ఒక అడ్వకేట్ని తీసుకొచ్చి కూర్చొని పెడితే మీకు ఫైల్ అని తెచ్చి పెట్టాడా? ఒక చిన్న కమిటీస్ దీని మీద ఎంక్వైరీ చేయలేరా? ఇంత న్యాయం, ఇంత దుర్మార్గమా? మా పిల్లల పేరెంట్స్కి ఫోన్ చేసి రమ్మని అడుగుతారా? బుద్ధుందా ఏమన్నా? మీ దమ్మెంతో చూపించండి, రండి టీసీఐతో కొలాబరేట్ ఒక లెటర్ ఇవ్వండి బీసీఐకి. బాంబే హైకోర్టులో ఒప్పుకున్నారు వీళ్ళు. మార్చ్ 21, 2025 బాంబే హైకోర్టులో వీళ్ళు వచ్చిండ్రు, అడ్మిట్ అయినారు. అయ్యా, మేము మీరు ఇచ్చిన బీసీ చేసిన డైరెక్షన్స్కి మేము కంప్లైంట్ కాలేదు, మీరు ఎట్లా చెప్తే అట్లా అంటే కోర్టు ఏం చెప్పింది, 1 వీక్లో మీరు ఒక మీటింగ్ పెట్టుకొని మాకు కంప్లైంట్ చేయమన్నారు. 21 మార్చ్ రోజు బాంబే హైకోర్టులో ఒప్పుకున్నది హెచ్సిఏ, బీసీసీఐ కూడా ఒప్పుకున్నది. 21 మార్చ్ 29 ఈ ఆర్డర్ తర్వాత 29th రోజు మీటింగ్ అయింది. 29th మీటింగ్ టీసీఏ వర్సెస్ హెచ్సిఏ మీటింగ్ ఏదైతుందో దాంట్లో ఆడియో వీడియో రికార్డింగ్ అయింది. మేము 10 సార్లు ఉత్తరాలు రాసినాం, బీసీసీఐకి రాసినాం, హెచ్సిఏకి రాసినాం, కోర్టుకు చెప్పినాం, ఇండివిజువల్గా ఈ మినిస్టర్లు పెద్దవాళ్ళందరికీ చెప్పినాం. అయ్యా, ఆ రోజు ఆడియో వీడియో రికార్డింగ్ ఉంది, దాన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తారా? బీసీఐకి ఇస్తారా? ఆ మినిట్స్ ఏమైనా దాని రిజల్ట్ ఏది బయట పెట్టమన్నాం, ఇంతవరకు రాలే. 29th మార్చ్ రోజు జరిగిన టీసీఏ అండ్ హెచ్సిఏ మధ్య జరిగిన ఏదైతే మీటింగ్ ఉన్నదో ఆ మినిట్స్ ఏవి? మేము రాసినాం మినిట్స్, టీసీఏ రాసింది, అందరు సంతకాలు తీసుకున్నది, మేము సబ్మిట్ చేసినాం, మీకు అందరికి సర్క్యులేట్ చేసినాం, మీడియా ద్వారా అందరికి సర్క్యులేట్ చేసినాం మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఆ రోజు ప్రపోజల్లో ఏం చెప్పినామా అంటే, బీసీసీఐ చెప్పినట్టుగా మీరు నడుచుకుంటామని చెప్పింది కాబట్టి హైదరాబాద్ సీట్లో మేము అప్పటికి చెప్తున్నాం, టీసీఏ వద్దు మేమే చేస్తామని మీరు 10 సంవత్సరాలు చెప్తున్నారు. టీసీఏ వద్దన్నప్పుడు ఆ విషయం బీసీసీఐతో మాట్లాడినప్పుడు బీసీసీఐ ఎందుకు ఒప్పుకోలే? టీసీఏ ఉండాల్సిందని బీసీసీఐ ఎందుకు చెప్పింది? టీసీఏ తెలంగాణ జిల్లాల్లో హైదరాబాద్ సిటీ బయట పక్కా ఉండాల్సిందని చెప్పింది. ఎందుకంటే మేము చేసిన పని వాళ్ళు చూసిరు, మా స్ట్రక్చర్ చూసిరు, ప్రాక్టికల్గా వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇవాళ మీరు కొత్తగా ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే కోర్టు ఆర్డర్లు బీసీసీఐ అన్నీ చెప్పిన తర్వాత ఇవాళ కొత్తగా టోర్నమెంట్ పెట్టి మీ దగ్గర ప్లేయర్ లేక మా ప్లేయర్స్ పేరెంట్స్కి ఫోన్ చేయడం ఏంది? నాన్ సెన్స్. మీకు స్ట్రక్చర్ ఉంటే, మీకు దమ్ముంటే, మీకు తెలివి ఉంటే మీరు చేయాల్సింది ఇది కాదు. ముందు మీ రీస్ట్రక్చర్ చేసుకోండి, మీ దగ్గర ఉన్న క్రిమినల్స్ని బయటికి పంపండి. మీ దగ్గర కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద జస్టిస్ నాగేశ్వరరావు గారు డిబార్ చేసిన 57 క్లబ్లను పక్కకు పెట్టి మిగతా వాళ్ళతో మాట్లాడి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి జిల్లాల్లో పట్టుంది, స్ట్రెంత్ ఉన్నవాడిని వాడుకోమని బీసీసీఐ చెప్పింది. స్ట్రెంత్ ఉన్నవాడిని వాడుకోవడానికి నీకు బేసిజం ఏంది అని అడుగుతున్నా. మీకు మీ జేబులో ఏం నొప్పి? ఇక్కడ నొప్పి. టీసీఐకి స్ట్రెంత్ ఉంది, వాళ్ళ స్ట్రక్చర్ బాగుంది, బాగా పనిచేశారు, వాళ్ళని వాడుకోండి డిస్ట్రిక్ట్స్లో అని అడుగుతున్నా. బీసీఐ చెప్పింది. అది చేయడానికి ఎందుకు కష్టపడుతున్నారు మీరు? ₹1,00,00,000 పెడుతున్నారని చెప్తున్నారు. ప్రతి అకౌంట్ ఫ్రాడే. 10 సంవత్సరాల్లో సిఐడి వరకు మేము సబ్మిట్ చేసినాం. ప్రతి ఆడిట్ ఎవ్రీ ఇయర్ మీది ఫ్రాడ్ చేస్తున్నారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మీ మీద ఉంది. ఉట్టి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఒక్కడు కాదు, ఇక్కడ 4 టర్మ్స్లో ఉన్న ఆఫీస్ బేరర్స్ కంటిన్యూస్గా మీ మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసెస్ బుక్ అయినాయి, చీటింగ్ కేసులు, ఫోర్జరీ కేసులు బుక్ అయినాయి. మీరు ₹1,00,00,000 మళ్ళీ. ఎంత విచిత్రం అంటే, నేను ఒక మాట చెప్తా. మొన్న హైదరాబాద్ హైకోర్టులోని విశాఖ ఇండస్ట్రీస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఒక 67 కోట్ల వ్యాజ్యం. వాళ్ళు యాక్షన్ 4 కోట్లు ఇచ్చేటట్టు స్టేడియం కట్టుకోవడానికి ఆ గొడవ అయింది. విశాఖ పేరు పెట్టాలనుకున్నారు, విశాఖ పేరు వాళ్ళు పెట్టలేదు. అంతకుముందు ఉన్న సీఎం గారు రాజీవ్ గాంధీ పేరు పెట్టాలి, మేము గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని ఇచ్చిండ్రు, స్టేడియం కట్టిండ్రు, ఇష్యూస్ అయినా అన్నీ అయిపోయినాయి. వీళ్ళు ఆ 15 సంవత్సరాల నుంచి ఏమో కోర్టులో కొట్లాడుతున్నారు. ఈ మధ్యనే హానరబుల్ హైకోర్టు ఒకటి ₹67 కోట్ల విత్ ఆల్ పెనాల్టీస్ మీరు కట్టండి అని చెప్పి ₹67 కోట్ల ఎవరు కట్టమన్నారు? విశాఖ ఇండస్ట్రీస్. దానికి బాస్ ఎవరు? వివేక్ గారు, వినోద్ గారు సంబంధం ఉన్న ₹67 కోట్ల వ్యాజ్యం ఏదైతుందో లీగల్ ఫైట్ ఉందో హెచ్సిఏ అకౌంట్ నుంచి కట్టామని ఆ కోర్టు ఆర్డర్ ఉంది. వీళ్ళు కట్టడానికి సిద్ధంగా లేరు. ఆ కోర్టు ఆర్డర్ ఏం చేయాలి? 67 కోట్లు ఫ్రీజ్ అయినాయి. అంటే వాళ్ళకి పంచాయతీ నడుస్తుంది, ఇంకా ఆ డబ్బులు కట్టలే వాళ్ళు. ఇదే విశాఖ ఇండస్ట్రీస్, ఇదే వెంకటస్వామి, ఇదే వివేక్ గారు మళ్ళీ అదే హెచ్సిఏకి స్పాన్సర్ ఎట్లా చేస్తారంటే, వీళ్ళంతా దొంగట కాకపోతే వీళ్ళు కుమ్మక్కు కాకుండా ఉండకుండా, కుమ్మక్ కాలేదు అనుకుందాం, వీళ్ళు ఎట్లా చేస్తారు చెప్పండి? 67 కోట్లు దొంగరాబాయ్, నీ అకౌంట్ ఫ్రీజ్ అయినప్పుడు నీ మీద నమ్మకం లేదని కోర్టు ఆర్డర్ తోటి అకౌంట్ ఫ్రీజ్ చేస్తావు, మళ్ళీ వానికే నువ్వు స్పాన్సర్ చేస్తావా? నేను 2 కోట్లు ఇస్తా, టోర్నమెంట్ పెట్టుకో.
ఎవరు నమ్మాలి మిమ్మల్ని? 67 కోట్లు నీకు అకౌంట్లోకి వెళ్ళి రావాలి, వానికే నువ్వు ఉల్టా స్పాన్సర్ చేస్తావా? ఎవరు నమ్ముతాడు నిన్ను? నీ దగ్గర ప్లేయర్లు ఉండరు, మా ప్లేయర్స్కి ఫోన్ చేస్తావా? మా ప్లేయర్స్ రమ్మని మా కోచ్లను బెదిరిస్తారా? ఒక్కనొక్కరిని తోలు తీస్తాం జిల్లాల్లో ఏమనుకుంటున్నారు? మేము ప్రాక్టికల్గా మా పిల్లల జోలికి వచ్చినా కానీ, మా కోచెస్ జోలికి వచ్చినా, అపీజ్మెంట్ చేసినా, బెదిరించినా ఊరుకునేది లేదు. మళ్ళీ క్రిమినల్ కంప్లైంట్లు బుక్ చేస్తాం. ఈసారి ఊరుకునేది లేదు. ఈసారి మాస్ మూమెంట్ చేస్తామని చెప్పినాం. బరాబర్ మాస్ మూమెంట్ చేసే పరిస్థితి వస్తుంది. బీసీసీ ఎట్లయితే 2018లో మీ ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ T20 చెల్లదు అని చెప్పిందో, ఇప్పుడు కూడా అట్లే చెప్పాల్సిందే, చెప్తుంది. జస్టిస్ నవీన్ రావు గారికి మళ్ళొకసారి ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీరు ఏమాత్రమైనా న్యాయమూర్తి గారు, మాజీ న్యాయమూర్తి గారు ఏమాత్రమైన ధర్మం న్యాయం పాటించేవారైతే ఇందులో ఇంటర్ఫీర్ అయ్యి వీళ్ళ ఈ అక్రమమైన లీగును, ఈ దొంగాటను ఆపండి. టీసీఏతో కలిసి చేసుకోమనండి. రంగనాథ ఇట్రా, టీసీఏతో కలిసి ఇక్కడికి వెళ్ళరా, ఇట్లా బయటికి టీసీఏతో కలిసి చేసుకోమనండి. బీసీసీఐ చెప్పినట్టు చేసుకోమనండి. ఈ సింపుల్ మాట ఎందుకు చేయట్లేదు? నువ్వు బాస్ కదా కూర్చున్నావు అక్కడ, డిస్ట్రిక్ట్స్లో మెంబర్షిప్ ఇస్తామని నిన్న ప్రెస్ మీట్లో చెప్పిరట. అసలు మెంబర్షిప్ ఎట్లా ఇవ్వాలి, మెంబర్షిప్ ఎట్లా తీయాలో తెలుసా? దల్జీత్ సింగ్ని అడుగుతున్నాను నేను. ఇక్కడ చైర్ వేసుకోండి, ఇటు వేసుకో, సైడ్ వేసుకో. మెంబర్షిప్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా తీయాలని తెలుసా అని అడుగుతున్నాను దల్జీత్ సింగ్ని. తెలుసా? లా తెలుసా మీకు? జిల్లాలో మెంబర్షిప్లు మీరు ఎట్లా ఇస్తారు? హైకోర్టులో మీరు కంప్లై కాలేదు ఇంతవరకు, కోర్టు పెండింగ్ ఉన్నది. ఇంతకుముందు హైదరాబాద్ హైకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది, మినిస్టర్లు తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి జిల్లాల్లో డిస్టర్బ్ చేయొద్దు, అది బీసీసీఐ నామ్స్ ప్రకారం పోవాలని చెప్పి మేము వేసిన పిటిషన్ బేస్ చేసుకునే జిల్లాలో వీళ్ళు దొంగట ఆడబోతే ఆపింది హైకోర్టు. అది మీకు అందరికీ తెలుసు. ఇవాళ మళ్ళీ మంత్రి గారు, కొందరు మంత్రులు, ఈ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు, ఆడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను, వాడి మీద క్రిమినల్ కేసులు ఉంటాయి, ఈయన బాసు, ఈయన కాపాడుతాడు కాబట్టి కాన్ఫ్లిక్టు. వాడు 67 కోట్లు ఈయన కట్టేది బాకీ ఉంటుంది, వాడిని అకౌంట్ ఫ్రీజ్ చేస్తాడు. నీ దగ్గర పైసలు లేవు కదా, నేను ఇస్తాను, మళ్ళీ పైసలు ఇస్తాడు వానికి. ఇదెక్కడండి? నమ్ముతాడు ఎవడైనా? ఎవరు నమ్ముతున్నారు ఇది? పిల్లలు నమ్ముతారా? మా జిల్లాలో పిల్లలు నమ్ముతారా మిమ్మల్ని? అండర్ 14 పిల్లల్ని తీసుకొచ్చి సికింద్రాబాద్లో 2 రోజులు ఎండలో పడగొట్టింది, నిలబెట్టింది. అది జరిగిన అన్యాయంతో మీకు తెలియదా? పిల్లలందరినీ ఏమైంది? పిల్లలు కంప్లైంట్ చేస్తే, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే, ఇట్లా అన్యాయం జరుగుతుంది కంప్లైంట్ చేస్తే, సిస్టమ్ ప్రకారం లేదని అంటే వాళ్ళ పిల్లల్ని సస్పెండ్ చేస్తాము, కెరీర్ బర్బాద్ చేస్తామని చెప్పి కెమెరాల ముందే బెదిరించే ధైర్యం ఉండదు హెచ్సిఏకు. ఇంత మొనోపలి, ఇంత హై హ్యాండెడ్నెస్, ఇంత అరగెన్సీ హెచ్సిఏకి పనికిరాదు. హెచ్సిఏ మెంబర్లందరికీ నేను చెప్తున్నాం, నిజంగా మీరు కొత్త మెంబర్షిప్ ఇవ్వదలుచుకుంటే, మీరు చట్ట ప్రకారం ఉండదలుచుకుంటే, మీరు బీసీసీఐ చెప్పింది, కోర్టు చెప్పింది వినండి. ఎందుకు ఇంటలేదు నాకు అర్థమవుతలేదు. కోర్టు చెప్పినట్టు పోవడానికి ఏమైంది మీకు? చట్ట ప్రకారం లేదా మీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్? మీరు బియాండ్ లానా హెచ్సిఏ ఏమన్నా? మేము తెలంగాణ గోల్డ్ కప్ స్టార్ట్ చేస్తున్నాం, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. అది మీరు ఎన్నడూ చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్? 11 ఇయర్స్కి వెళ్ళి మా డేటా అంతా 6000 పేజీల డేటా బీసీసీఐకి సబ్మిట్ చేసిన. మీ దగ్గర ఏం పాడైంది, ఏమున్నదని? మా పిల్లలని మా పేరెంట్స్ ఎందుకు అప్పీల్ చేస్తున్నారు? మా పిల్లల్ని పేరెంట్స్ బెదిరిస్తారా? మీరు దొంగలు. మీ దొంగతనంగా అప్పించుకోవడానికి మేనేజ్మెంట్ చేస్తారు. సెలెక్ట్ అయిన పిల్లలకి సెలెక్టివ్గా ఫోన్ చేస్తారు. మన దాంట్లో సెలెక్ట్ అయిన పిల్లలకు మీకు దమ్మే లేదు, మీకు డేటా లేదు, స్ట్రక్చర్ లేదు, యాక్సెస్ లేదు. మీరు మా పిల్లల్ని ఎందుకు భయ? నాకు అర్థం కాదు మీరు చేసేది. ఉందా? కనీసం వీళ్ళకి 11 మంది దొరుకుతలేరు జిల్లాలో ఆడడానికి. తర్వాత వన్ ఇంపార్టెంట్ పాయింట్, హెచ్సిఏకు టీసీఐకి మధ్యన కోర్టు మ్యాటర్స్ పెండింగ్లో ఉన్నాయి. హైదరాబాద్ హైకోర్టులో 2 ఉన్నాయి, బాంబే హైకోర్టులో ఒకటి ఉంది, సుప్రీంకోర్టులో ఒకటి ఉంది. సుప్రీంకోర్టులో కూడా వీలేసిన ఎస్ఎల్పి అంత ఇంత దొంగది, వాళ్ళ లాయర్ ఎట్లా దొంగాట ఆడిరు, ఎవరైతే లాయర్లు డబుల్ గేమ్ ఆడినరో ఆపోజిట్ లాయర్కు హెచ్సిఐ అకౌంట్లకి డబ్బులు పోయినాయి. అవి నోటీసులు ఇచ్చినాం మేము. ఆపోజిట్ లాయర్లకు డబ్బులు మీరే ఇస్తారు, మేనేజ్మెంట్ మీరే చేస్తారు. పోలీస్ కేసులు అయితే మేనేజ్ చేసుకుంటారు, అరెస్ట్లు అయితే మీకు బెదిరి ఉండదు, ఏముండదు. చట్టం మీకు వర్తించదు. గవర్నమెంటు చెప్పింది మీరు వినరు. సమాజం దేనికోసం, గవర్నమెంట్ దేనికోసం ఉన్నదని నేను సీఎం గారిని అడుగుతున్నా. గవర్నమెంట్ దేనికోసం ఫామ్ చేసిన సీఎం గారు? మీరు ప్రజలకు మేలు చేద్దామని కాదా? తెలంగాణ యువత 28-30 లక్షల మంది యువత క్రికెట్ ఫాలోవర్స్ ఉన్నారు. మా దగ్గర డేటా ఉన్నది, మీకు మేము డేటా ఇస్తాం. 22,000 మంది రిజిస్టర్డ్ ప్లేయర్స్ ఉన్నారు మా దగ్గర.
ప్రతి జిల్లాలో 11 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాం. ప్రతి మూలకు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పల్లెకు మన క్రికెట్ టీములు తయారైనాయి. మేము పనిచేస్తున్నామండి. మీరు చేయాల్సిన పని, బీసీసీఐ చేయాల్సిన పని, హెచ్సీఐ చేయాల్సిన పని అంతా మేము స్ట్రక్చరల్గా చేసి మేము ఖర్చు పెట్టుకొని మేము రెడీ చేసి పెట్టుకున్నాం. ఇవాళ మా దాంట్లో నుంచి మీరు గుంజుకునేది పొలిటికల్ పార్టీ ఏదైనా లాక్కోవడానికి టీసీఏ? మా ప్లేయర్ల జోలికి వస్తారా మీరు? మీ మీద నమ్మకం అనుకోండి ఉందా? మీ మీద మీకు నమ్మకం ఉన్నదా పోనీ? కాబట్టి మేము హెచ్చరిక ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మేము ప్రెస్ వారికి ఆల్రెడీ షేర్ చేసినాం, మళ్ళీ చేస్తా. బీసీసీఐకి ఇందులో జరుగుతున్న తప్పులేంది ఇప్పుడు ఫ్రెష్గా దేవజీత్ సైకియా బీసీసీఐ, జస్టిస్ నవీన్ రావు గారికి సింగిల్ మెంబర్ కమిటీ అపాయింటెడ్ బై ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ తెలంగాణ అండ్ ఓంబడ్స్మన్ బీసీసీఐ, ఇలా ముగ్గురికి రాసినాం. ఏం జరుగుతుంది, ఇష్యూ ఏమేమి ఉన్నాయి, వయలేషన్ ఆఫ్ బీసీసీఐ రూల్స్ అండ్ బైండింగ్ ఆర్డర్స్ రూల్ 38 కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూలు 2018లో రిజెక్షన్, బీసీసీఐ వీళ్ళు చేసిన టోర్నమెంట్ ఏదైతే రిజెక్ట్ చేసిందో దాని వివరాలు మళ్ళీ ఇచ్చినాం. అప్పుడు రిజెక్ట్ చేసింది, అప్పుడు వద్దని చెప్పింది, ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఒప్పుకుంటుంది బీసీసీఐ మీకే తెలవాలి. బీసీసీఐ ఒప్పుకునే పరిస్థితి లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ వివేక్ గారి కంపెనీ ఏదైతుందో కంపెనీకి వాళ్ళ నాయనగారికి వీళ్ళకున్న సభ్యత్వానికి గవర్నమెంట్లో ఉన్న మినిస్ట్రీ ఎన్ని రకాల కాన్ఫ్లిక్ట్ చెప్తా ఒక వ్యక్తికి. ఈజ్ అ మినిస్టర్, ఈజ్ అ మినిస్టర్, ఈజ్ బ్రదర్ ఈజ్ అండ్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ హెచ్సీఏలో మెంబర్లు, వీళ్ళ కంపెనీ ఉంటుంది విశాఖ ఇండస్ట్రీస్, అందులో వీళ్ళు డైరెక్టర్లు, దానికి హెచ్సీఏకు 67 కోట్ల పంచాయతీ ఉంటుంది. వీళ్ళు ఇంతకుముందు జస్టిస్ ఎవరు నరసింహారెడ్డి గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు ఓంబడ్స్మన్ ఉన్నప్పుడు 2018లో వీళ్ళని డిస్క్వాలిఫై చేసి ఉంటారు. అది నడదు. అజరుద్దీన్ గారు మినిస్టర్ ఇందులో, పాస్ట్ ప్రెసిడెంటు. ఇది కాకుండా వెంకటస్వామి గారు వీళ్ళ నాయన గారు, ఈయన పేరు మీద వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఒక వ్యక్తి 4 రకాల కాన్ఫ్లిక్ట్ ఎదుర్కొంటుంటే జస్టిస్ నవీన్ రావు గారికి ఆయన చట్టం తెలిసిన ఆయన పెద్ద ఆయన, మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం 13 తారీఖు రోజు, ఆయన పట్టించుకోవడం అడగడా? వాట్సాప్లో పెట్టినాం, ఈమెయిల్ చేసినాము, ఫిజికల్ కాపీ పంపించినాము. పెద్ద ఆయనతో ఫోన్లో మాట్లాడి డిస్టర్బ్ చేయలేము. మరి ఎవడు తెలంగాణ ప్రజల్ని ఎవడు పట్టించుకోవాలి? తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఫామ్ అయిందా? లేకపోతే తెలంగాణ రాష్ట్రం దేనికోసం కొట్లాడి తెచ్చుకున్నాం? నార్త్ ఇండియన్స్ చేతిలోనో, తమిళియన్స్ చేతుల్లోనో, లేకపోతే ఎవరి చేతుల్లో పెట్టడానికి ఇచ్చినామా? నేను శివలాల్ యాదవ్ గారిని అడుగుతున్నా, అయ్యా పెద్ద ఆయన మీరు వెనక నుండి బాగా చక్రం తిప్పుతున్నట్టు, నిన్న పక్కన దల్జీత్ సింగ్ పక్కన కూర్చొని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేటట్టు జిల్లా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎట్లా చేస్తారో చూస్తా నేను. మొగోళ్ళు అయితే పెద్ద మనుషులు అయితే మీరు ఇంతకాలం గౌరవం ఇచ్చేదాన్ని కాపాడుకోవాలి. మాస్ మూమెంట్ అంటే ఏంటిది? తెలంగాణ విద్యార్థులు ఇంతకుముందు చూపించారు, ఇప్పుడు చూపిస్తాం మళ్ళా. ఒక చిన్న సిట్టింగ్, ఒక చిన్న అడ్జస్ట్మెంట్, కూర్చొని మాట్లాడి చట్టం ఇట్లా చెప్తుంది అని మాట్లాడడానికి మీకు ఎందుకు నామోషి? మేము తెలంగాణ టీసీఏలో ఉన్న పిల్లలు తెలంగాణ పిల్లలు కాదా? తెలంగాణ భారతదేశంలో లేదా? బీసీసీఐకి సంబంధించిన రూల్స్ తెలంగాణకు వర్తించవా? తెలంగాణ అంటే హైదరాబాదా? మరి తెలంగాణ రాష్ట్రం పేరు తీసి హైదరాబాద్ రాష్ట్రం అని పెట్టుకోండి. మేము అప్పుడు ఐసీసీతో మాట్లాడుకుంటాం, లేకపోతే ఐక్యరాజ్య సమితితో మాట్లాడుకుంటాం. తెలంగాణ సీఎం గారు మంత్రులను అడుగుతున్నా, కన్సర్న్ మంత్రులు అజరుద్దీన్ గారు, వివేక్ గారు, శ్రీహరి గారు అడుగుతున్నా నేను. ఈ మధ్యన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్, పత్రికా మిత్రులు ఇది కొంచెం ప్లీజ్ కోట్, ఈ మధ్యన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ వచ్చింది, పాస్ అయింది, యాక్ట్ కింద అయింది, చట్టం కింద అయింది, కేంద్ర ప్రభుత్వం చట్టం కింద అయింది. స్టేట్ స్పోర్ట్స్ మినిస్టర్ గారికి కూడా దీనిలో పరిధి వస్తుంది. ఇటువంటి అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే ఇంటర్ఫియర్ కావచ్చు మీరు. హోమ్ మినిస్ట్రీ సీఎం గారి దగ్గర ఉంది. అయ్యా ఎన్ని కంప్లైంట్లు, ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో సార్ చూడండి. సీఎం గారు ఎందుకు వీళ్ళని దొంగలకు సర్ది కడుతున్నారు? ఎందుకు మీరు వీళ్ళని అరెస్ట్ చేస్తలేరు? తెలంగాణ పిల్లల్ని బెదిరిస్తుంటే ఎందుకు మీరు ఇంకా వీళ్ళని తాత్సారం చేస్తున్నారు, స్పేర్ చేస్తున్నారు అడుగుతున్నా. టీసీఏ జోలికి మీరు రాదలుచుకోలేదు అనేది బీసీఐకి చెప్పండి, లేదంటే కోర్టుకు చెప్పండి, హైకోర్టుకు వచ్చి అప్పుడు మీ సభ్యత్వం ఉంటుందో ఎగిరిపోతుందో తెలుస్తుంది. హైకోర్టులో ఇప్పుడు హియరింగ్ ఉంది, బాంబే హైకోర్టులో హియరింగ్ ఉంది, సుప్రీంకోర్టులో హియరింగ్ పెట్టేయండి. టీసీఏతో మాకు సంబంధం లేదు, బీసీఐ తప్పు చెప్పింది, జస్టిస్ లోదా తప్పు మాట్లాడండి అని చెప్పండి. అక్కడ వాళ్ళు ఏదో ఇస్తారు కదా, ఆర్డర్ ఇస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని పోదాం. కాబట్టి అదే కదా ఇప్పుడు నేను అకౌంట్స్ ఫ్రీజ్, వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ అయినప్పుడు వీళ్ళు డబ్బులు లేవు కాబట్టి హెచ్సీ ఏం చేసిందనంటే వీళ్ళు డబ్బులు ఇస్తారు ఆడిపియమంటారు. దానిలో వీళ్ళ నాయన పేరు పెట్టుకోవాలి. వీళ్ళకి పొలిటికల్ మైలేజ్ కావాల్సిందే కానీ ప్రజల బాగా అవసరం లేదు. అందులో ఆడే పిల్లల సెలక్షన్ పెడతా అంటున్నాడు. సెలక్షన్ పెడతా అన్నప్పుడు నువ్వు పేపర్లో ప్రకటనలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు
టీసీఏతో కమ్యూనికేట్ చేసి అయ్యా మీ దగ్గర కూడా ప్లేయర్స్ ఉన్నారు కదా, మనం కలిసి చేద్దాము, బీసీసీఐ చెప్పిన దాని ప్రకారం చేద్దాము అని ఎందుకంటలేరు. ఒకటి అట్లన్నా కానీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు వెంకటస్వామి పేరు ఎందుకు హెచ్సీఏకు? హెచ్సీఏ టీసీఏ కలిసి ఒక టోర్నమెంట్ చేద్దాం, మీ దగ్గర డబ్బులు లేకపోతే స్పాన్సర్షిప్ మేము తీసుకొస్తాం, మీ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయ్యి మీరు దొంగలు కదా, మీకు చేత కాదు కదా, మేము తెస్తాము స్పాన్సరు, మేము బీసీసీఐకి చెప్పిన డైరెక్షన్ ఒప్పుకున్నాము, టీసీఐని గుర్తిస్తున్నామని చెప్పండి, 100 కంపెనీలను స్పాన్సర్ చేస్తారు. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు? మీరే ఎందుకు ఈ జేబులోకి వెళ్ళి ఎందుకు పెట్టుకుంటారు పైసలు? పవర్ ఈ చేతి నుంచి ఈ చేతికి మాత్రం ఎందుకు మారుతుంది? ఇంకోనికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? దేశం ఎంత డెవలప్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా బీసీసీఐ క్రికెట్ ఎంత డెవలప్ చేస్తున్నది. 140 కంట్రీస్లో బీసీసీఐ క్రికెట్ డెవలప్ చేసి ఐసీసీలో ఇవాళ మనోడు వెళ్ళి అక్కడ బాస్ కూర్చున్నాడు దేశ. నేపాల్కి డబ్బులు మనమే ఇస్తాము క్రికెట్ ఆడుకోవడానికి, ఆఫ్ఘనిస్తాన్ మనమే ఇస్తాం, శ్రీలంకకు మనమే ఇస్తాం, పాకిస్తాన్ వాళ్ళకి మనమే హెల్ప్ చేస్తాం, దేశమంతా మనమే హెల్ప్ చేస్తాం. క్రికెట్ లేని దగ్గర పాండిచ్చేరి, సిక్కిం, నాగాలాండ్ క్రికెట్ లేని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తుంది బీసీసీఐ. ఇంత డిమాండ్ ఉన్న దగ్గర ఎవరిని చూసి ఎందుకు తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మందికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఫైనల్గా 2 విషయాలు మిత్రులారా, తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ బీసీసీఐ చెప్పింది కాబట్టి అఫీషియల్ క్రికెట్ టీసీఐదే ఉంటుంది. ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ మేము 24 తారీఖు నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం, తెలంగాణ గోల్డ్ కప్. ఆ తర్వాత తెలంగాణ ప్రీమియర్ లీగ్ 2026 ఐపీఎల్ కాగానే మేము తెలంగాణ ప్రీమియర్ లీగ్ మేమే చేస్తాము. ఎక్కడైనా హెచ్సీఏ అక్రమంగా మా పిల్లల్ని బెదిరిస్తే పోలీస్ కేసులు పెడతాం, రిజిస్టర్ చేస్తాము. పోలీసులు నెంబర్ తీసుకుపోయి మీ మీడియా వాళ్ళ నెంబర్ తీసుకొని పోయి వాళ్ళని అడ్డుకుంటాము, వాళ్ళని ఆపుతాము, వాళ్ళందరినీ కూడా గల్లాబట్టి గురించి క్వశ్చన్ చేస్తాము, పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్టులు చేపిస్తాం. ఏ ఒక్కడు కూడా మా జోలికి రావద్దు, మా పిల్లల జోలికి రావద్దు. రెండోది, టీసీఏని కాదని టీసీఏ కన్సల్ట్ చేయకుండా బీసీసీఐ అండ్ హైకోర్టు ఆర్డర్స్ మీరు పాటించకుండా జిల్లాలో ఎంటర్ అయినా కానీ ఖబర్దార్ పద్ధతి